హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బౌంటీ బార్స్ని చాలా సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో, అది కూడా కేవలం 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పర్ఫెక్ట్ బౌంటీ బార్స్ని మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అన్ని సూపర్ మార్కెట్స్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. డెసికేటెడ్ కోకోనట్ అంటే ఎండు కొబ్బరి పొడి, ఆ వెనకాల ఉన్న బ్లాక్ బ్రౌనిష్ పార్ట్ అనేది రిమూవ్ చేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు. మనం తీసుకున్న 1 కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్కి 1/3 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. 1/3 కప్ అంటే పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ, అరకప్పు కంటే కొంచెం తక్కువ. సో ఈ కండెన్స్డ్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ రెండు కూడా స్పూన్తోని బాగా కలుపుకోవాలి. మనకి అదంతా కలిసి ఒక పిండి ముద్దలాగా టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు స్పూన్ అనేది రిమూవ్ చేసి చేత్తోనే బౌంటీ బార్స్కి లోపల మనకి కోకోనట్ ఫిల్లింగ్ అనేది ఉంటుందనే విషయం తెలుసు కదండి. సో అది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. సో అలా రెక్టాంగులర్ బార్స్ లాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చేత్తోనే చేసుకోండి. మీరు గ్రీజింగ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బట్ కండెన్స్డ్ మిల్క్ అండ్ కోకోనట్ పౌడర్ యూస్ చేయడం వల్ల ఈ బౌంటీ బార్స్ స్టఫింగ్ చేసేటప్పుడు చేతికి కొంచెం జిగురుగా అనిపిస్తుంది. ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ కొంచెం స్టిక్కీ నేచర్ ఉంటుంది కాబట్టి కొంచెం జిగురుగా అనిపిస్తుంది. మీరు గ్రీజింగ్ చేసుకోకపోయినా కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఇలా ఓవెల్ అంటే సిలిండ్రికల్ షేప్లో చేసుకుని తర్వాత దానికి ఒక ప్రాపర్ రెక్టాంగులర్ బార్ లాగా ఇచ్చేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి టోటల్గా మనకి 7 బౌంటీ బార్స్ అయితే రెడీ అవుతాయి. సో మీరు క్వాంటిటీ ప్రిపేర్ చేయదలుచుకున్న దాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. ఇలా రెడీ చేసి ఉంచుకున్న ఈ కోకోనట్ బార్స్ని డీప్ ఫ్రిడ్జ్లో అంటే ఫ్రీజర్లో ఒక 30 మినిట్స్ పాటు ఉంచాలి. అప్పుడు మనకి ఆ కండెన్స్డ్ మిల్క్ అనేది కోకోనట్ పౌడర్తో బాగా బ్లెండ్ అయ్యి కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఈలోపు గిన్నెలోకి కొంచెం వాటర్ అనేది తీసుకుని బాగా రోలింగ్ బాయిలింగ్ చేసుకోండి. అప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఆ గిన్నె మీదకి మరొక ఎంటీ గిన్నె పెట్టి దానిలోకి 1 కప్పు సన్నగా తురుముకున్న చాక్లెట్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ యూజ్ చేశాను. ఇప్పుడు మనకి కింద అడుగుపాట్లో ఉన్న వాటర్ అనేది బాగా హీట్గా ఉంటుంది కాబట్టి ఈ పైన చాక్లెట్ అనేది మనం స్పూన్ పెట్టి బాగా కలుపుకుంటూ ఉంటే ఆ వేడికి అది బాగా మెల్టింగ్ అయిపోతుంది. చాక్లెట్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మెల్టింగ్ చేయకూడదు. అలా చేసినట్లయితే అది త్వరగా మాడిపోతుంది. ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో చేస్తే మీకు చాక్లెట్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో చాలా ఈజీగా మెల్టింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. వీడియో క్లిప్లో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. చాక్లెట్ మనకి మెల్ట్ అయ్యే కొద్దీ అది కలర్ కూడా కొంచెం గ్లాసీగా అంటే షైనీగా వస్తుంది. అలాగే స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ కూడా వచ్చేస్తుంది. ఈ లోపు మనకి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కోకోనట్ బార్స్ అనేవి కొంచెం గట్టిపడిపోయి ఉంటాయి. సో 30 మినిట్స్ తర్వాత వాటిని ఫ్రీజర్ నుంచి రిమూవ్ చేసి ఒక్కొక్క బార్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా చాక్లెట్ సిరప్లో వేసి చాక్లెట్ సిరప్ ఆ కోకోనట్ బార్కి లోపల పార్ట్ అంతా కూడా కంప్లీట్గా కోటింగ్ అయ్యేలాగా చేసి ఒక ఫోర్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎక్సెస్గా ఉన్న చాక్లెట్ సిరప్ని విదిలించేసి అప్పుడు ఈ బార్ని ఒక ప్లేట్ మీద పెట్టుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఆర్ పార్చ్మెంట్ పేపర్ అవైలబిలిటీలో ఉంటే వాటి మీదే పెట్టుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. అది అవైలబిలిటీలో లేకపోతే ఇలా డైరెక్ట్గా ప్లేట్ మీద పెట్టుకోండి. ప్లేట్ మీద పెట్టుకోవటం అనేది నేనైతే లాస్ట్ ఆప్షన్గా సజెస్ట్ చేస్తాను. ఈ రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు నా దగ్గర బటర్ పేపర్ అండ్ పార్చ్మెంట్ పేపర్ అవైలబిలిటీలో లేదు. సో నేను డైరెక్ట్గా ప్లేట్ మీద పెట్టేసి చేసేసాను. బట్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా అవి యూజ్ చేసుకుని వాటి మీదే పెట్టండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా ప్రజెంట్ మనమున్న పాండమిక్ సిచ్యువేషన్లో అందరికీ ఇంట్లో బటర్ పేపర్, అల్యూమినియం ఫాయిల్, పార్చ్మెంట్ పేపర్ ఇలాంటివి అవైలబిలిటీలో ఉండవు. సో నాకు కూడా అలాగే షార్టేజ్ ఉంది. అందుకని నేను డైరెక్ట్గా ప్రిపేర్ చేసిన వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత యూజువల్లీ మనకి బయట బౌంటీ బార్స్ అంటే మనం బయట షాప్లో కొనుక్కున్న బౌంటీ బార్స్ మీద మీరు క్లియర్గా నోటీస్ చేస్తే లైన్స్ లాగా డిజైన్ ఉంటుంది. సో నేను ఆ డిజైన్ రావటం కోసం ఒక నైఫ్ తీసుకుని బ్లంట్గా ఉన్న వైపు అలా స్లిట్స్ లాగా పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసి ఉంచుకున్న ఈ బౌంటీ బార్స్ ప్లేట్ని నార్మల్ రిఫ్రిజిరేటర్లో టెంపరేచర్ మ్యాక్సిమం సెట్ చేసుకుని ఈ బౌంటీ బార్స్ కంప్లీట్గా అంటే చాక్లెట్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోయే వరకు వెయిట్ చేయాలి. నాకైతే అప్రాక్సిమేట్లీ 1.5 అవర్ వరకు టైం పట్టింది. మీరు ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా జరగాలి అనుకుంటే ఫ్రీజర్లో మ్యాక్సిమం టెంపరేచర్ సెట్ చేసుకుని అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బౌంటీ బార్స్ని వన్స్ సెట్ అయిపోయిన తర్వాత తీసుకుని ఇమీడియట్గా కన్జ్యూమ్ చేసేయండి. ఇది చాక్లెట్ ఫిల్లింగ్తో చేసాం కాబట్టి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉంచకూడదు. అండ్ మోరోవర్ ఇది హోమ్ మేడ్ చాక్లెట్ కాబట్టి ఖచ్చితంగా ఫ్రీజ్లోనే ఉంచాలి. సో నేను చూపించిన ఈ బౌంటీ బార్స్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.